ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, దీవెనలను, ఆశీర్వాదములు కలుగును గాక. మంచిది. ఉదయకాల ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. మేరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులకు అగుదురు. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. తండ్రి నన్ను ఎలాగా ప్రేమించెనో నేనును మిమ్మును అలాగా ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండుడి. ప్రభువైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఎందుకంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రిలో మనం ఫలించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. నిజంగా ఆయన మహిమపరచబడు నిమిత్తమై నిజంగా దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదించాలని ఏమని రాయబడుతూ ఉన్నదంటే 8వ వచనంలో రాస్తున్న మాటలను నేను చదువుతూ ఉన్నాను. మేరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనము బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఫలభరితమైన జీవితంలోనికి నడిపించబడాలని, ఆయన ఎప్పుడూ కూడా మనము ఆశీర్వదించబడాలని, ఆయన నామానికి మహిమ రావాలని ఆయన కోరుకునే దేవుడై ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. నిజంగా మనం ఫలించే ఫలభరితమైన ద్రాక్షవల్లి వలె మరి ఫలభరితమైన యొక్క జీవితము కలిగి క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు నడిచినప్పుడు దేవుడు మన యొక్క మరి మహిమపరచబడే యొక్క దేవుడై ఉన్నాడు. మన ద్వారా ఆయన నామము మహిమపరచబడుతూ ఉన్నది. కనుక విశ్వాస క్రైస్తవ జీవితంలో మనము ఫలించుట ద్వారా ఆయన నామము మహిమపరచబడుతున్నది. కనుక దేవుళ్ళో మనం ఫలించడానికి ఇష్టపడదాము. సహోదరుడా, సహోదరి, మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము మీరు ఫలించటం వలన నా నామము మహింపరచబడద్ది, నా తండ్రి మహింపరచబడతాడు. మీరు నా శిష్యులగుతూ ఉన్నారు కాబట్టి మరి అలాగనే మరి శిష్యుడు అంటే దేవుళ్ళు నేర్చుకునేవాడు, నిజంగా ఆయన మార్గంలో ఫలించే వ్యక్తి అయి ఉన్నాడు. కాబట్టి అట్లాంటి యొక్క ఫలభరితమైన జీవితంలోనికి మనం ముందుకు నడుద్దాము. మనము మన కుటుంబాలు పచ్చగాను ఫలించేలాగా దేవుడు మనల్ని అందరినీ దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. అయా, మేము ఫలించటం వలన నీ నామం మహింపరచబడుతుంది, నీ నామానికి మహిమ వస్తుంది అని మీరు మాట్లాడినారు ప్రభువా. మేము నీ శిష్యులుగా నీ మార్గంలో సంపూర్ణంగా నడవాలని మీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి అయా, మీ బిడ్డలని ఎన్నవారి యొక్క కుటుంబాలను 30 60 100 దీవించి ఫలింపజేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యము మన యొక్క సహోదరులకి అందరికీ, మన రక్త సంబంధులకి, బంధుమిత్రాదులకి అందరికి కూడా పరిచయం చేయండి. ఈ వాక్యం కొరకై, ఈ యొక్క పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క వాక్య ధ్యానంలో మీరు మరి బలంగా నిలబడటానికి మీ ప్రార్థన సహకారం ఎంతో అవసరమైనది. కాబట్టి మీరు కూడా ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. మరి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్గా మీరు మార్చబడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.